సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఆయన చేసేది బయట ఏ మంచి పనులు చేస్తుండో చెడు పనులు చేస్తుండో మాకైతే తెలియదు. కాకపోతే మేము అవన్నీ పట్టించుకోము. పొద్దున వెళ్తే సాయంత్రం వస్తాం. మేము డ్యూటీ పనులు చేసుకుంటాం. మోరిళ్ళలో ఏదో ఒక పని చేసుకుంటాం మేము. ఆయన పెట్టింది ఒకటి బస్సు ఫ్రీ పెట్టిండు. ఇప్పుడు బియ్యము ఏంది సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి సన్న బియ్యం రేషన్ కార్డు వాళ్ళకు సన్న బియ్యం ఇస్తున్నాడు. అవి 3 నెలలకు ఒకసారి ఇస్తుండంట. మాకు తెలియదు. మాకు రేషన్ కార్డు లేదు. మా ఆయన హ్యాండిక్యాప్ అయినా మా ఆయన కార్ లేదు. మాకు ఇల్లు లేదు. మరి మీకు పథకాలు అందాలి అంటే మీకు ప్రాపర్గా కార్డ్స్ ఉండాలి కదా. రేషన్ కార్డు ఉంటేనే మీకు రేషన్ వస్తుంది. ఆ విధంగా వైట్ కార్డు అందుకే మేడం అప్లై చేసినాము. మీ సేవలు అప్లై చేసినాము. కర్తవ్య మండల ఆఫీస్కు 10 సార్లు తిరిగినాం మేడం. అవట్లేదు కానీ రేషన్ కార్డు కావట్లేదు మాకు. మరి మీ నియోజకవర్గం ఎమ్మెల్యేకైనా వాళ్ళని అడగడం సంప్రదించడం జరిగిందా? జరిగింది మేడం. అవన్నీ జరిగినారు. వస్తాయి అన్నారు. అంతే వస్తాయి. ఎప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి. ఎప్పుడు ఇంకో వారం 10 రోజులు పడుతుంది, నెల పడుతుంది, 15 రోజులు పడుతుంది. అనబడి 3 నెలలు అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన నుంచి మాకు ఇదే ఉంది. ఏది లేదు మేడం. ఇంకా అంతా మొత్తం లాసే. మాకు ఏం లేదు మేడం. మాకు రేషన్ కార్డు ఇప్పియండి, మా ఆయనకు ఆధార్ కార్డు ఇప్పియండి. మా ఆయనకి ఇంత పింఛన్ రాపించుకుంటాం. అప్పుడు వయసులో పని చేసిండు. ఇప్పుడు ఆయనకి పైన పని చేయలేకపోతుండు. ఆధార్ కార్డు ఉంటే ఆయనకి ఏదైనా డ్యూటీ ఏదో వాచ్మెన్ ఏదైనా డ్యూటీ పెట్టించుకుంటాము. మేము ఇంత ఏదో కొన్ని డబ్బులు ఇస్తున్నారు కదా. ఆ డబ్బులు ఇస్తే మేము ఇంత ఇల్లు కట్టుకుంటాం. వర్షాకాలంలో మాకు చాలా ఇబ్బంది ఉంది. 2 పిల్లలు అయితే ఒక పిల్లని చదివించుకుంటాం, ఒక పిల్లని చదివించుకుంటాం. మాకంత శ్రోమత లేదు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ, బియ్యం కానీ ఇవన్నీ ఇస్తున్నారు కదా. రైతు భరోసా ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు మేడం. ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు. ఎవరికైతే ఇప్పుడు 4 బిల్డింగ్ ఉందో వాళ్ళకి రేషన్ కార్డు ఉంది, కరెంట్ బిల్లు ఉచితంగా ఉంది. మాది గుడిసె ఉందా మేడం. మాకు ఒకటే బల్బు ఒక దానికి 700 బిల్లు వస్తుంది మేడం. కరెంట్ బిల్లు 700 వస్తుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఏమైనా అప్లై చేయడం జరిగిందా ఇల్లు కోసం? ఈ ఇల్లు కోసం అంటే మాకు అప్పుడు స్థలం ఉంది కదా మేడం. స్థలం ఉంది కదా. డబ్బుల గురించి మేము అప్లై చేసినాం మేడం. డబ్బుల గురించి అప్లై చేసినాం. మాకు డబ్బులు కావాలి, కొన్ని మీరు డబ్బులు ఇప్పిస్తే మేము ఇల్లు కట్టుకుంటామని కేసీఆర్ ఉన్నప్పుడు అప్లై చేసినప్పుడు మంచిగా అది డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. వాళ్ళకి అవి ఇచ్చిండు. పెళ్లి ప్రజల్ని పరిపాలించడంలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అవుతున్నారంటారా? ఫెయిల్ అవుతున్నారండి. మరి నెక్స్ట్ కేసీఆర్ గారు రావాలంటారా లేకపోతే కేసీఆర్ రావాలమ్మా? 100% కేసీఆర్ రావాలి. ఇద్దట్లో ఎవరో ఆంధ్ర అమ్మా, అది తెలంగాణ కదా. ఇది ఇద్దట్లో ఎవరో ఒకరు రావాలి. నాకైతే కేసీఆర్ కావాలమ్మా. ఇక్కడ కేసీఆర్ అయితే మాకు ఎవరో ఒకరు మంచి చేస్తారని నమ్మకం ఉంది మాకు. ఓకే, థ్యాంక్ యూ.